మానవులుగా లోకంలో ఉన్నటువంటి మనకి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను బట్టి కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని అనారోగ్యాలు ఇవన్నీ కూడా మానవ జీవితంలో అవి సహజంగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో శ్రమలు కానీ, కష్టాలు కానీ, బాధలు ఇవన్నీ కూడా ఒక అలంకరణ అంట. ఇప్పుడు చూడండి, మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు అన్ని రకాలు అలంకరించుకుని వెళ్తూ ఉంటాం. సో క్రైస్తవ జీవితము, మానవ జీవితానికి కూడా ఇవన్నీ కూడా ఒక అలంకరణగా ఉంటాయంట. ప్లెయిన్గా రోజు ఒకే రీతిలో జీవితం వెళ్ళిపోతే మన జీవితానికి విలువ తెలియదంట. రోజు ఒకే రొటీన్ లైఫ్ వెళ్ళిపోతే నా జీవితానికి విలువ ఏముందనుకుంటామంట. దేవుడు మన జీవితంలో కొన్ని కార్యాలను చేయలేనప్పుడు ఆ కార్యాలను మనం గుర్తించుకోవాలంటే కొన్నిసార్లు కష్టాలు రావాలంట, కొన్నిసార్లు సుఖాలు రావాలంట. అలాగ వచ్చే రోజునే జీవితము యొక్క విలువను మనము గుర్తించగలమంట. ఈ రోజున మనము కష్టాల గుండా లేదా శ్రమల గుండా వెళుతున్నటువంటి జీవితానికి మనం ఎలా సిద్ధపడాలి, ఎలాగ ఎదుర్కోవాలి, అది వ్యక్తిగత జీవితమైనా, కుటుంబ జీవితమైనా, లేదా సంఘ జీవితమైనా, లేదా క్రైస్తవ సంఘ జీవితమైనా, వాటిని మనం ఎలాగ ఎదుర్కోవాలి అనే వాటిని గురించి కొన్ని విషయాల్ని మనము తెలుసుకోవడానికి మనమందరం కూడా ఇష్టపడదాం. ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా దేవుడిని పరిపూర్ణంగా ఎరిగినటువంటి వారమే. కొన్ని లక్షల ప్రసంగాలు మనం ఎంతవరకు మన జీవితంలో విన్నటువంటి వారమే. మనం విన్నటువంటి వాక్యాలు అనేక సార్లు మనం బలపరుస్తూ వచ్చాయి, అనేక సార్లు మనల్ని తప్పుదిద్దుతూ వచ్చాయి, అనేక సార్లు మనల్ని ఆదరిస్తూ వచ్చాయి, అనేక సార్లు మనల్ని ఖండిస్తూ వచ్చాయి. ఈ రోజున క్రైస్తవ జీవితం లేదా మన వ్యక్తిగత జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు అనేవి కొత్త కాదు. అవేమి మనకి కొత్త కాదు. మనం వచ్చినప్పుడు శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా వాటిని మనము ఎప్పుడు కూడా ఎలా తీసుకుంటామంటే ఒక క్రొత్తదనంగా తీసుకుంటూ ఉంటాం. బాగా సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు ఉండే పరిస్థితుల కంటే కష్టం వచ్చినప్పుడు ఏదో అంతకుముందు ఎప్పుడు మనం కష్టము అనుభవించలేదు అన్నట్టుగా భావిస్తూ ఉంటాం. అనారోగ్యం వచ్చినప్పుడు అంతకుముందు మనకి ఎప్పుడు అనారోగ్యం రాలేదు అన్నట్టుగానే మనము భావిస్తూ ఉంటాం. కానీ మానవ జీవితానికి లేదా క్రైస్తవ జీవితానికి కష్టాలు, శ్రమలు, బాధలు ఇవన్నీ కూడా రొటీన్ అంటవి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యం వలన ఆ రీతిగా సిద్ధపరుస్తూ ఉంటుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం భక్తులందరినీ కూడా మనం గమనించినట్లయితే కనుక ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనకు కనిపించేటువంటి ప్రతి భక్తుల జీవితంలో కూడా శ్రమలు లేకుండా ఎవరు కూడా లేరు. కష్టాలను అనుభవించకుండా ఎవరు కూడా భక్తులుగా రాయబడలే. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వాటిని ఎదుర్కొన్న తర్వాతే వారి గొప్ప విజయాలతో నిలవబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన జీవితంలో కూడా వస్తున్నటువంటి శ్రమల్ని, కష్టాలని, లేదా అనారోగ్యాల్ని, లేమిని, నష్టాల్ని, ఇటువంటి అన్నిటి ఉన్నప్పుడు మనం ఎలాగ ఎదుర్కోవాలనేది కనుక మనం గమనించుకుంటే మనందరికీ ముందుగా యేసుక్రీస్తు ప్రభు ఒక మాదిరిని చూపించాడు. మనమందరికి కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక మాదిరిని చూపించాడు. ఆయన శారీరపరంగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పుట్టినది మొదలుకొని అనేక శ్రమలను చూచాడు, అనేక కష్టాలను చూచాడు, అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు అనుభవపూర్వకంగా మనల్ని అంటాడు కదా, శ్రమలు వచ్చినప్పుడు అధైర్యపడొద్దని చెప్తాడు. దేవునికి స్తోత్రం. శ్రమల్ని మనము చూచి ఆశ్చర్యపడకూడదంట. శ్రమలు వచ్చినప్పుడు మనం వాటిని చూచి ఇదేదో గొప్ప వింతగారిగా మనం చూడకూడదంట. నా జీవితంలో ఈ కామన్ అని మనము లైట్ తీసుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మార్గం గుండా వెళుతున్నాం, ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాలన్నప్పుడు మనము రోడ్డు అంతా కూడా ప్లెయిన్ రోడ్ని ఎక్స్పెక్ట్ చేస్తామా, అక్కడక్కడ గతుకులు ఉంటాయనుకుంటామా? సో జీవితం కూడా అంతే. మనం వెళుతున్న మార్గంలో గతుకుల రోడ్లు తగలొచ్చు, మంచి రోడ్డు తగలొచ్చు. లేకపోతే మంచి రోడ్డు యొక్క విలువ మనకు తెలుస్తుందా? గతుకులు లేకపోతే మంచి రోడ్డు విలువ మనకు తెలుస్తుందా?
సో అలాగే మానవ జీవితంలో కష్టం ఉన్నప్పుడే సుఖవంతమైన జీవితానికి విలువ తెలుస్తుంది. మన జీవితంలో కొన్ని బలహీన క్షణాల్లో మనము వాటిని ఎదుర్కొన్నప్పుడే ఆ బలహీనత నుండి లేదా కష్టం నుండి దేవుడు నన్ను తప్పించడని దేవుని విలువను మనము గుర్తించే వారిగా ఉంటాం. అందుకనే మనకు కష్టం వచ్చినా బాధలు వచ్చినానంట వాటిని చాలా లైట్ తీసుకోవాలంట, ఆశ్చర్యపడకూడదంట. వాటిని బట్టి చూడండి, యేసుక్రీస్తు ప్రభు మనల్ని సిద్ధపరుస్తాడు. ఎలాగంటే యోహాను సువార్త 16:33 ఆయన మనల్ని సిద్ధపరిచే విధానాన్ని మనం చూస్తే, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవుని స్తోత్రం. ఆయన మాటలు ఆకాశం గతిస్తాయి, భూమి గతిస్తాయి, కానీ దేవుని మాటలు ఎన్నటికీ గతించువంట. జాగ్రత్త గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ఎవరికి చెప్పాడది? మనందరికి కూడా వర్తించేటువంటి మాట అది. శ్రమ మానవ జీవితంలో సహజం. శ్రమ మానవ జీవితంలో ఒక పార్ట్. చూడండి, పుట్టింది మొదలుకొని మన బిడ్డలు పెళ్ళిళ్ళు చేసి అంతవరకు ఒకసారి జీవితాన్ని గమనించుకుంటే బిడ్డలు ఎదుగుతూ ఉంటారు, సంవత్సరాలు గతిస్తూ ఉంటాయి. ఒకనొక దినాన వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత మరలా పిల్లలు పుడతారు. పిల్లలు కూడా వాళ్ళు సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఆ వయసుకి వెళ్ళే కొద్దీ కూడా ఏం జరుగుతూ ఉంటే ఒక అనుభవాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉంటాం. నా చిన్నప్పుడు ఇలా ఉండేది, నా చిన్నప్పుడు అలా జరిగేది, ఇలా జరిగేది అని మనం గమనించుకుంటూ ఉంటాం. మానవ జీవితంలో కూడా శ్రమ లేకుండా ఏ జీవితం ఉండదంటండి. కష్టాలు లేకుండా ఏ జీవితం ఉండదంటండి. శ్రమలు ఎవరికి వస్తాయి చెప్పండి? బ్రతుకున్న మనుషులకే వస్తాయి. దేవుని స్తోత్రం. చచ్చిపోయిన మనుషులకి శ్రమ రాదు. జంతువులకు శ్రమలు తెలుస్తాయా? పక్షులకు శ్రమలు తెలుస్తాయా? కష్టాలు తెలుస్తాయా? మానవులకే శ్రమ వస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మనల్ని సిద్ధపరిచే విధానం ఏంటో తెలుసా? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఖచ్చితంగా. శ్రమ లేకపోతే మనిషి కాదు. అయినను ధైర్యము తెచ్చుకుని నిలబడాలంట. మనం నమ్మేటువంటి దేవుడు ఈ లోకాన్ని జయించినటువంటి దేవుడు. ఈ లోకాన్ని జయించాడైనా, శ్రమల్లో జయించాడు, బాధల్లో జయించాడు, ఆయన హింసించినప్పుడు జయించాడు, ఆఖరికి మరణాన్ని కూడా ఆయన జయించినటువంటి దేవుడు. మనం నమ్మేటువంటి దేవుడు. మనం ఆ దేవుడిని బట్టి మనం ఎలా ఉండాలంటే ధైర్యముగా ఉండాలంట. అది నేను చాలాసార్లు చూపిస్తాను. 1 కొరింథీ 10:13 అంటాడు కదా, శ్రమలు వస్తాయి. ఎటువంటి శ్రమలు వస్తాయి అంటే మనం ఎంతవరకు సహించగలమో అంతవరకు శ్రమలను మాత్రమే దేవుడు మన జీవితంలో ఎలా చేస్తాడంట. ఆ ఎలా చేసిన శ్రమలను కూడా మనం ఎలా తప్పించుకోవాలో దానికి మార్గాన్ని సిద్ధపరుస్తాడంట ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, లోకంలో మీకు ఖచ్చితముగా శ్రమలు కలిగితే కాబట్టి మీరు ఎలా ఉండాలంట? ధైర్యముగా ఉండాలంట. దేవుని స్తోత్రం. ఈ రోజున క్రైస్తవ సంఘం శ్రమల గుండా వెళ్తుంది. ఈరోజు కుటుంబాలు శ్రమలతో గుండా వెళ్తుంది. వ్యక్తిగత జీవితాలు శ్రమల గుండా వెళుతున్నాయి. ఈ శ్రమల గుండా వెళుతున్నప్పుడు మనం ఎలాగ ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం నమ్మేటువంటి దేవుడు ఈ లోకంలో నుండి వచ్చే ప్రతి శ్రమను కూడా అయినా జయించాడు. కాబట్టి ఆ జయాన్ని మనకు ఆపాదించాడు. కాబట్టి మనం ఎలాగ ఉండాలంటే ధైర్యవంతులుగా ఉండాలంట. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేశాడు శ్రమలు వస్తాయని. అలాగే పేతురు గారు చెప్తూ ఉంటారు. చూడండి, పేతురు గారు చెప్తున్న మాట 1 పేతురు పత్రిక 4:12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపోవద్దు. దేవుని స్తోత్రం. పేతురు గారు చాలా సింపుల్గా చెప్తున్నాడు. ఎటువంటి శ్రమలంటాయి? ఎటువంటి శ్రమలంట? అగ్ని వంటి మహాశ్రమలంట. హల్లెలూయా. ఆయన అంటున్న మాట చూడండి, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడొద్దు. అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు మీరు ఇదేదో బాబాయ్ కొత్తగా వచ్చిందని భయపడొద్దు, ఇదేదో ఒక వింతదని భయపడొద్దు. ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు మనందరి శ్రమలను బట్టి, మనందరి కష్టాలను బట్టి ఆయన విజయాన్ని పొంది ఆ విజయాన్ని మనకి ఆపాదించాడంట. దేవుని స్తోత్రం. అగ్ని వంటి మహాశ్రమలో
ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలంటే ధైర్యముగా ఎదుర్కొనే వారిగా ఉండాలి. చూడండి, పౌలు గారు దాన్ని ధృవీకరిస్తూ ఉంటాడు. ఏ విధంగానంటే అపోస్తుల కార్యాలు 14:22 శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. దేవుని స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి శిష్యుల బృందాన్ని, అక్కడ ఉన్నటువంటి విశ్వాస బృందాన్ని పౌలు గారు ఎలాగ హెచ్చరిస్తున్నాడంటే అనేకమైన శ్రమలను అనుభవించితేనంట మనం దేవుని రాజ్యానికి ఈజీగా వెళ్దామంట. ఇందాక కూడా చూపించాను మీకు. మనము దేవుని రాజ్యానికి ప్రభు రాకడ ముందు ఘోరమైనటువంటి శ్రమలను మనం ఎదుర్కోబోతున్నాం. అది ఏ రీతికైనా రావచ్చు. సంఘము హింసించబడుతుంది, సంఘము హింసించబడుతుంది. అటువంటి హింసల గుండా వెళ్ళిన తర్వాతే అసలైన విశ్వాసం బయటకు వస్తుందంట. ఆ విశ్వాసమే ఎక్కడికి నడిపిస్తుందంటే దేవుని రాజ్యానికి నడిపిస్తుందంట. దేవుని స్తోత్రం. గమనించండి, శ్రమలు వస్తున్నాయని కృంగిపోతున్నామేమో, హింస వస్తుందని నలిగిపోతున్నామేమో, బాధపడుతున్నామేమో, కష్టాలు వస్తున్నాయని మన దిగ్భ్రాంతి చెందుతున్నామేమో. వస్తున్నటువంటి పరిస్థితులు దేనికి సూచన తెలుసా? ప్రభు రాకడికి అవి సూచనలు అంట. అవి ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ కష్టాలు వచ్చినప్పుడు, ఆ బాధలు వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలంటే ధైర్యంగా ఎదుర్కొనే వారికి ఉండాలంట. ధైర్యంగా ఎదుర్కొనే వారికి ఉండాలంటే ఎటువంటి శ్రమలు అంటే మహాశ్రమలు రాబోతున్నాయంట, అగ్ని వంటి శ్రమలు రాబోతున్నాయంట. చాలా ఘోరమైన పరిస్థితులు మనం చూడబోతున్నాం ముందుగా. వాటిలో క్రైస్తవులుగా మనం ఎలాగ ఉండాలంటే విశ్వాసములో బలపడాలంట, విశ్వాసములో మనం కాపాడుకోవాలంట, విశ్వాసంలో కృంగిపోకూడదంట, మనం ఎదుర్కొనే వారిగా ఉండాలంట మనం. దేవుని స్తోత్రం. శ్రమలు ఎలాగ ఉంటాయంటే మత్తయి సువార్త 24:9 నుండి అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడెదరు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చూడండి, భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం, భయంకరమైన శ్రమలు. ఈరోజు ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ చల్లారిపోయింది. ఒకరి మీదకి ఒకరు, అది బయటోళ్ళు అంటే అని కాదు, క్రైస్తవుల్లోనే ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరే దోషాలను ఒప్పుకుంటున్నారు. ఇక్కడ అదే అంటున్నాడు, ఒకరు జనముల మీదకి జనములు అంట ఏం చేస్తారంటే అవసరమైతే చంపే పరిస్థితులు కూడా వస్తాయంట. లేవా? క్రైస్తవులను చంపడలేదా? మణిపూర్ ఏంటి పరిస్థితి? మణిపూర్లో జరిగిన ఘోరమైన పరిస్థితి అండి. యవ్వన స్త్రీలను వ్యవస్థలను చేసి, సామూహిక అత్యాచారాలు చేసి తగలపెట్టినటువంటి సందర్భాలు మన కళ్ళు ముందే జరిగాయి. ఎవరో తెలుసా? వాళ్ళు క్రైస్తవ రాష్ట్రంలో దేవునికి నమ్ముకున్నటువంటి బిడ్డలకి అటువంటి ఘోరమైన పరిస్థితులు మన కళ్ళ ముందే జరిగాయి. సంవత్సరం తిరగలే. దేశంలో అటువంటి పరిస్థితులు అనేకమైనవి మన ముందు రాబోతున్నాయి. క్రైస్తవ సంఘము హింసలు పాలవబోతుంది. క్రైస్తవ సంఘము అనేకమైనటువంటి శ్రమలను చూడబోతుంది. ఇంకా అంటున్నాడు చూడండి, మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. ఇప్పుడు అదే జరుగుతుంది. క్రైస్తవుడు అని ధైర్యంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు లేవు. క్రైస్తవులని, క్రీస్తు నమ్ముకున్నవారు, నిత్య దేవుడు నమ్ముకున్నవారని చెప్పుకునే పరిస్థితులు లేవు. క్రైస్తవుడు అంటే భయంకరమైన భాషలు వాడుతున్నారు వాళ్ళు, భయంకరమైన భాషతో తిడుతున్నారు వాళ్ళు. ఏమైపోయింది? ప్రేమ చల్లారిపోయింది, మానవత్వం కరువైపోతుంది. ఒకసారి మనిషిని ప్రేమించలేని పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ రోజున. ఇటువంటి ఘోరమైన ఇది ఆరంభం మాత్రమే. ఇటువంటి భయంకరమైన పరిస్థితులలో జాగ్రత్తగా గమనించాలి. శ్రమల గుండా వెళ్ళబోతున్నాం మనం, కష్టాల గుండా మనం వెళుతున్నాం, క్రైస్తవులుగా అనేటువంటి హింసల గుండా మనం వెళ్ళబోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలాగుండాలి, ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం ఎలా సిద్ధపడాలి అనేది కనుక మనం చూస్తే జాగ్రత్తగా గమనించండి. సముద్రంలో వేటకెళ్ళే వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? సముద్రంలో వేటకెళ్ళేవాళ్ళు,
సముద్రంలో వేటకి వెళ్ళేవాళ్ళు మనం కొంతమందిని ఇక్కడ చూడొచ్చు. మన కాకినాడ ఇటువంటి ప్రాంతాల్లో చూస్తే వాళ్ళు ఈవినింగ్ టైం వెళ్ళి ఉదయానికి వచ్చేస్తారు. కానీ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే 6 రోజులు వెళ్తూ ఉంటారు వేటకి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? కొన్ని వేల నాటికల్ మైళ్ళ దూరం వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సమయంలో ఏమవుతారంటే ఒక దేశం బోర్డర్ దాటి ఇంకో దేశం వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పటికి కూడా మన ఇండియన్ జాలర్లు, మన భారతదేశానికి సంబంధించిన జాలర్లు పాకిస్తాన్ జైల్లో ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు మా బార్డర్లో చేపలు పట్టేస్తున్నారని వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. అంటే వీళ్ళు 6 రోజులు 10 రోజులు అలా వేటకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వేటకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా సిద్ధపడతారో తెలుసా? ఇప్పుడు 10 రోజులు ఎక్కడ ఉంటారు వాళ్ళకి ఏమన్నా గుడాలు వేసుకోవడానికి ఏమైనా స్థలం ఉంటుందంటారా? ఆ సముద్రంలోనే నీటి మీదే ఉంటారు. ఆ సముద్రంలో నీటి మీద ఉన్నప్పుడు వాళ్ళు చేపలు వాళ్ళు ఊహించినంత పట్టిన తర్వాత అప్పుడు తిరిగి వస్తూ ఉంటారండి. అప్పుడు వరకు ఏం చేస్తారో తెలుసా? అలా పట్టుకుంటూ వెళుతూ ఉంటారు. వాళ్ళు దానికి సిద్ధపడి వెళ్తారు. ఎలాగో తెలుసా? మనం ఎన్ని రోజులకు వస్తామో తెలీదు. 15 రోజులు పట్టవచ్చు, 20 రోజులు పట్టవచ్చు. అన్ని రోజులకి కావలసినటువంటి అవసరతలన్నింటినీ పట్టుకెళ్తూ ఉంటారు. వాళ్ళు అన్నిటిని కూడా వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ వండుకోవడానికి కావాల్సినవి కానీ, తినడానికి కావాల్సినవి కానీ, మందులు కానీ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోతారు. వీటితో పాటు వాళ్ళు మరో రకంగా కూడా సిద్ధపడతారు. ఒకవేళ మనం వెళ్ళే దారిలో మన ప్రయాణంలో ఏదన్నా భయంకరమైన తుఫాన్లు వస్తే ఆ తుఫాన్లు ఎలా ఎదుర్కోవాలో కూడా వాళ్ళు దానికి సిద్ధపడే వెళ్తారంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు వెళుతున్న మార్గంలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది అనుకోండి, కొన్ని వేల నాటికల్ మైళ్ళ దూరం వెళ్ళిపోయారు. ఆ తుఫానికి ఏమవుద్ది? వాడా అలజడి మొదలవుతుంది. అటువంటి సమయంలో ఏం చేస్తారు తెలుసా? ఆ తుఫాను వచ్చినప్పుడు వాళ్ళ స్వాధీనంలో ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏంటంటే సమయంలో ఒక బలమైనటువంటి లంగర్ని తీసుకెళ్తారు. ఏంటది? చూసారు ఎప్పుడైనా? యాంకర్ అని ఉంటుంది. చూసారు ఎలా ఉంటుంది అమ్మా? ఇలాగుండి ఇలాగ టీ షేప్లో ఇలాగ ఉంటుంది. దాన్ని బలమైన లంగర్ తీసుకెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారు తెలిసి? ఇటువంటి భయంకరమైన తుఫాన్లు వచ్చినప్పుడు మంచి ప్రాంతం ఎక్కడుందో, అలలు తాకిడి తక్కువగా ఉందో చూసుకుని ఆ లంగర్ వేసుకుని ఆ తుఫాన్ తగ్గే వరకు కూడా అక్కడే ఉండిపోతారు. ఇంకా తుఫాన్ వచ్చినా వాడు అటు ఇటు అలా ఉంటుంది కానీ ఎటు కొట్టుకుపోదు అది. అంటే వాళ్ళు తుఫాను వస్తుందని తెలిసి పట్టుకెళ్ళారా, లేకపోతే తుఫాను రాకముందే సిద్ధపడి వెళ్ళారా? గట్టిగా చెప్పాలా? ఈ రోజున క్రైస్తవులమైనటువంటి మనము కూడా అలాగే సిద్ధపడాలంట. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుంది, యేసే చెప్తున్నాడు, పాత బంధంలో భక్తులు చెప్పారు, అలాగే అపోస్తులు చెప్పారు, శ్రమలు ఖచ్చితంగా రాబోతున్నాయి. ఎటువంటి శ్రమలు తెలుసా? మహాశ్రమలు. ఆ శ్రమల్లో మిమ్మల్ని చంపొచ్చు, ఆ శ్రమల్లో మనల్ని హింసించవచ్చు, ఆ శ్రమల్లో అవసరమైతే మనము హతసాక్షులమైన అవ్వచ్చు. కాబట్టి అటువంటి శ్రమలను ఎదుర్కోవాలంటే మనమంట ఆ వేటగాడు, ఆ చేపలకు వెళ్ళేటువంటి వేటగాడు ఏ రీతిగా అయితే సిద్ధపడతాడో, ఏ రీతిగా అయితే ఆ తుఫాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడి వెళ్తాడో, మనము కూడా అటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలంట. ఏంటి ఆ సిద్ధపాటు అనేది కొన్ని విషయాలను మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, మనము కూడా శ్రమలు వచ్చిన తర్వాత చూద్దాంలు అనుకుంటే కుదరదంట. క్రైస్తవ సంఘము కోసం మనం మెలకుగొండి ప్రార్థించాల్సినటువంటి సమయం ఇది. క్రైస్తవ కుటుంబాల కోసం మనం మెలకుగొండి ప్రార్థించాల్సినటువంటి సమయం ఇది. మన భారం లేకుండా ఉంటే నిద్ర వస్తుంది. ఖచ్చితంగా భారం కలిగి ఉందాం. చూడండి, మన శ్రమలు వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటాం కాదు. ఇప్పుడు చేపల వేటకి వెళ్ళిన వాళ్ళు తుఫాను వచ్చినప్పుడు చూద్దాం, అవసరమైతే వెనకొచ్చి పట్టుకెళ్దాం అంటారు. ఉండదు. ఎందుకో తెలుసా? కొన్ని వేల నాటికల్ మైళ్ళ దూరం వెళ్ళిపోతారు వాళ్ళు కనుక ఒకవేళ మధ్యలోకి వెళ్ళిన తుఫాను వచ్చిందంటే ఇంకా ఆచూకీ దొరకరాళ్ళు. ఎందుకంటే ఈ బోటు అలల తాకిడి గట్టైనా కొట్టుకుపోవచ్చు, తిరగబడిపోవచ్చు, అవసరమైతే వాళ్ళు చనిపోవచ్చు, ఆచూకీ తెలియలేదు అంటారు. అదే గమనించండి. ఈ రోజున శ్రమలకి వెళ్ళబోతున్నటువంటి క్రైస్తవ సంఘం అంట ఖచ్చితంగా అటువంటి బలమైనటువంటి లంగరుతో మనం సిద్ధపడాలంట. ఆ రీతిగా శ్రమల్ని ఎలా ఎదుర్కోవాలో మనం సిద్ధపడాలంట. దానిలో ప్రాముఖ్యంగా కొన్ని విషయాల్ని నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఏ రీతిగా మనం సిద్ధపడాలంటే వాక్యము ద్వారా మొట్టమొదటిగా మనం సిద్ధపడాలంట. దేవుని స్తోత్రం. గమనించండి, ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉందా లేదా?
ఎంతమంది హృదయంలో ఉంది బైబిల్? ఒక శ్రమ వచ్చింది. మీకు విషయం తెలుసా, కొన్ని దేశాల్లో బైబిల్ ప్రింటింగ్ ఆపేశారు. ఇప్పుడు ఆ దేశాల్లో బైబిల్ కావాలంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీకు బైబిల్ దొరుకుతుందండి, మీకు బైబిల్ దొరుకుతుంది కాబట్టి మీకు బాధ లేదు. ఇదివరకు అది ఉచితంగా ఇవ్వబడేది. మీ చేతిలో ఉన్న బైబిల్ కూడా ఉచితంగా ఇవ్వబడేది. ఈరోజు 500 కొనినా బైబిల్ దొరకట్లే. బైబిల్ ముద్రణ కొన్ని దినాల్లో ఆగిపోబోతుంది. ఎందుకో తెలుసా, ఈ బైబిల్ అనేక మంది జీవితాలు మారుస్తుంది. మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ అనేక మంది జీవితాల్ని మారుస్తుంది. క్రైస్తవులకు ఐడెంటిటీ ఏంటంటే బైబిల్. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా, బైబిల్ అయితే ఐడెంటిటీ వేస్తుంది, కానీ దానిలో ఉన్న వాక్యం క్రైస్తవుల్లోకి వెళ్తలేదంట. బైబిల్కి అది కావాల్సింది ఐడెంటిటీ, దానిలో ఉన్న వాక్యం మనకి ఒక గుర్తింపు తీసుకురావాలంట. దేవుని స్తోత్రం. ఆ వాక్యం మనకి గుర్తింపు తీసుకురావాలి. శ్రమలు వచ్చినప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందో తెలుసా, మనల్ని ఆదరిస్తుందంట. దేవుని స్తోత్రం. వాక్యం దొరకనుడికి తెలుస్తుందండి ఆ బైబిల్ విలువ. ఈరోజు మన చేతిలో వాక్యం విలువ మనకు తెలుసా? మన చేతిలో వాక్యం ఎవరైనా తెరుస్తున్నామా? ఆ బైబిల్ గ్రంథాన్ని తెరుస్తున్నామా మనం? గమనించండి, వాక్యము ఎప్పుడైతే మూయబడుతుందో ఆ రోజునే మనకు విలువ తెలుస్తుంది. వాక్యం దొరుకుతున్నంతసేపు మీకు విలువ తెలియట్లేదో, ఆ వాక్యము దొరకని రోజున ఖచ్చితంగా దాని విలువ తెలుస్తుంది. ఎందుకో తెలుసా, ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. చూడండి, వాక్యాన్ని మనం ఎలా సిద్ధపడాలంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. దేవుని స్తోత్రం. ఏ మాటలవి? ఈ నా మాటలు అంటే ఏ మాటలవి? దేవుని మాటలు, యేసే మాటలు వినంట, వాటి చెప్పును మనం చేస్తానంట మనం ఎలా ఉంటామంటే బండ మీద కట్టుకునే ఇంటువంటి వారం అవుతామంట మనం. దేవుని స్తోత్రం. జాతికినండి, మాట జాతికినాలి. అక్కడ 2 ఉపమానాలు చూపిస్తాడు. ఒకడు బండ మీద కట్టుకుంటాడు, రెండో వాడు ఇసుక మీద కడతాడు. తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు ఏది నిలబడింది? తుఫాను శ్రమలు, తుఫాను కష్టాలు, తుఫాను అనారోగ్యాలు, తుఫాను హింసలు, తుఫాను రాబోతున్నటువంటి ఉగ్రత. అటువంటి పరిస్థితుల్లో మనము దేవుని మాట విని దేవుని మాట ప్రకారం బండ మీద కట్టుకుంటేనే మనం నిలబడగలం. ఇసుక మీద కట్టుకుంటే లేదు. ఈ మాటలు వినడమే కాదు, ప్రతిరోజు కూడా మనం ధ్యానించాలి దాన్ని. దేవుని స్తోత్రం. బైబిల్ ఎంతమంది చదవగలరు? ఇక్కడ ఎంతమంది చదువుతున్నారు బైబిల్? దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా, బైబిల్ చదవకపోతే మనిషి బ్రతికుండడం వేస్ట్. ఎందుకంటే అని చెప్పనా, ఆ వాక్యం మనం బ్రతికిస్తుంది. ఒకనొక దినం రాబోతుంది, నీ చేతిలో బైబిల్ ఉండదో, నీ చేతిలో బైబిల్ దొరకదో. మీ ఇంట్లో ఉన్నాయి కదా అని అనుకుంటున్నారేమో, ఉండవు. జరిగింది పక్కన కర్ణాటకలో. బైబిల్ బహిరంగంగా పట్టుకెళ్తానికి లేదు, బహిరంగంగా పట్టుకెళ్తానికి. ఈరోజు కూడా సౌదీ అరేబియాలో బైబిల్ బహిరంగంగా పట్టుకెళ్తానికి లేదు. చైనాలో బైబిల్ అలౌ చేయరు. బైబిల్ అలౌ చేయని దేశాలు ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో బైబిల్ నా చేతిలో ఉంది కాబట్టి వాక్యం అండి. నీ చేతిలో ఉండడం కాదు, నీ హృదయంలో ఉండాలి. దేవుని స్తోత్రం. గమనించండి, ఆ మాటలు వినంట, దేవుని మాటలు విని మనమంటే వాటి చొప్పున ప్రతివాడు బండ మీద తన ఇల్లు, తన జీవితాన్ని కట్టుకుంటే అప్పుడు శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా దానిలో మనం నిలబడగలదమంట. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా, ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే ధైర్యపరుస్తుంది. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే బలపరుస్తుంది. ఆ వాక్యం మన శ్రమలు వచ్చినప్పుడు మనకు ఆదరణ ఇస్తుంది. ఆ వాక్యము మనం బలహీనతలు ఉన్నప్పుడు మనకి స్వస్థతనిస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే పాపానికి దగ్గరికి వెళ్లకుండా మనల్ని ఆపుతుంది అంట. దేవుని స్తోత్రం. 119వ సంకీర్తన 11వ వచనం అంటాడు కదా, ఏమంటాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు శ్రమ వస్తుంది, శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ముద్ర వేయించుకోవాలి.
ముద్రయించుకోవడం ఆజ్ఞను అమలు చేయడమా, ఆజ్ఞను అతిక్రమించడమా? ఇప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వచ్చేదేంటి? పాపం. దేవుడు అంటున్నాడు, ఒరు బాబా అది వద్దురా బాబు, సాతాను ముద్ర అంటున్నాడు. మనం ఏమన్నాం? ప్రభా ఇక్కడ తినడానికి కావాలి కదా, మరి తిరగడానికి, మరి నేను పనికి వెళ్ళాలంటే నాకు డీజిల్ కావాలి, మరి నేను వేయించుకోకపోతే నాకు ఎలాగ డీజిల్ ఎక్కడ దొరుకుద్ది, మరి నేను తిరగకపోతే నాకు పెట్రోల్ ఎలాగా, నాకు కిరాణా లేకపోతే ఎలాగా, నేను బతకాలి కదా. సరే ప్రభు ఏం చేసుకుంటున్నానంటే ఇప్పుడు ఆజ్ఞను ధిక్కరించారా, ఆజ్ఞను అమలు జరిపారా? అమ్మా, దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నాం. దేవుని ఆజ్ఞను ధిక్కరించడం వల్ల ఏమొస్తుంది? పాపం వస్తుంది. ఆ పాపములో పడిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలంట. ఈ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో, ఈ వాక్యం ఏం చేస్తే తెలుసా, ఇది పాపము, నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు, ఇదిగో నువ్వు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తున్నావు అని మనకి హృదయం గద్దిస్తుందంట. ఈ హృదయంలో ఉన్నటువంటి వాక్యం. ఒకటి, మన శ్రమలను ఎదుర్కోవాలంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. రెండోది, మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలంట. డైలీ ప్రార్థన చేసే అలవాటు ఎంతమంది గురించి చెప్పండి. ప్రార్థన దేవునితో మనల్ని కలుపుతుందంట. ప్రార్థన దేవునితో మనల్ని కలుపుతుందంట. ఎందుకో తెలుసా, మన మొరను ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. ఆయన మనం ఏం మాట్లాడతామని ఎదురు చూస్తూ ఉన్నాడంట ఆయన. మనమేమో ఖాళీ లేని ప్రభా తర్వాత చూద్దాంలే, ఖాళీ లేని ప్రభా తర్వాత చూద్దాంలే. ఆయన కూడా మాట అనడానికి మనం బతుకుతామంటారా? చూడండి, ప్రార్థన జీవితానికి లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయండి వలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒకసారి ఆగండి, దేనికోసం చెప్పాడండి ఈయన ఉపమానం ఇది? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయచుండవలెననుటకు, అంటే ప్రార్థనలో వారికి విసుగు రాకూడదంట. మనకి ఎలా ఉంటుందో తెలుసా, ప్రార్థన ఈ టైంలో చేయాలా, సర్లే ప్రభా ఇదిగో మరి కొంచెం బిజీగా ఉన్నాను, ఇంట్లో తోమాలి, బట్టలు ఉతకాలి, మరి కొంచెంసేపు ఉన్నదో మాట్లాడుకుందాం, యేసునామములో ప్రార్థిస్తున్నాం, ఆమేన్. ఈ ప్రార్థనలు కూడా ఉన్నాయి. ప్రభా ఇదిగో మరి నేను వెళ్తున్నానే, బయటికి వెళ్తున్నానే, నా తోడురయ్యా, యేసునామములో ఆమేన్. ఏం చేసాం మనం? ప్రార్థన అంటారా దాన్ని? తింటున్నప్పుడు ప్రభా ఈ ఆహారాన్ని దీవించే, మరి నాకు ఇచ్చే, అందరికి కూడా ఇచ్చే, యేసునామములో ఆమేన్. దాన్ని ప్రార్థన అంటామా? కనీసం ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, లేదంటే మీరే నా దగ్గరకు వచ్చారు ఏదో సమస్య చెప్పడానికి, అమ్మా కొంచెం ఖాళీ లేదే, సరే నువ్వు చెప్పు కదా, వెళ్ళిపోతున్నానే అన్నాను ఇంకో, మీకు ఎలా ఉంటుంది? దేవునితో మాట్లాడలేనంత బిజీగా ఉన్నామంటే దేవుడు మనల్ని ఎలాగ ఆయన ఏం మాట్లాడతామా, ఏం మొరపెడతామా, ఏం విజ్ఞాపన చేస్తామని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడంట. దేవుని సహాయము లేకుండా మనం ఏమైనా చేయగలమా? దేవుని సహాయం లేకుండా మనం ఇంచైనను కదలలేమండి. మన ప్రార్థన జీవితం లేకపోతే మన జీవితము చచ్చిపోయిన జీవితంతో సమానం. ప్రార్థన జీవితం లేకపోతే మన పశువులతో సమానం. పశువులు ప్రార్థన చేయడం చూసారా? చేస్తాయి. ఇప్పుడు ఆవు అంబా అంటది, ఏంటి అర్థం? ఆకలేస్తుందని అర్థం, అంతేనా? అంతేనా కాదండి. అప్పుడు ఏం చేస్తాడు? వెంటనే ఆ రైతు తీసుకెళ్ళి గడ్డో మంచినీళ్ళు పెడతాడు. ఎందుకని? అది అంబాను అరిచింది, అది మొరపెట్టుకుంది అక్కడ. కనీసం మనము మన అవసరతల కోసం ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రభా కొద్దిసేపు మాట్లాడుకుందాం ప్రభా. ఈ ప్రార్థన జీవితం లేకపోతే అది జీవితమే కాదండి, అది జీవితమే కాదు. నిన్ను బ్రతికిస్తున్న దేవునితో నువ్వు కనీసం ఒక అరగంట గడపలేకపోతే అది జీవితమే కాదు. నేను పోషిస్తున్న దేవుడికి నువ్వు అరగంట గడపలేకపోతే అది జట్కినాలం. ఇప్పుడు ఒక ఆయన మనకు సహాయం చేస్తున్నాడు, ప్రతిరోజు మన అన్ని పంపిస్తున్నాడు. రోజు మనకు కావాల్సినవన్నీ పంపిస్తున్నప్పుడు కనీసం రోజులో ఒక్కసారైనా వెళ్ళి ఆయనకి థ్యాంక్స్ చెప్తాం లేదా? నేను అడగకుండా పంపిస్తున్నారని చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తారా లేదా? మరి మీకు ఆయుష్నిచ్చి మరో దినాన్ని మీ జీవితంలో పొడిగించి పరిష్కరించవా, నా విరోధికి నాకు సమాధానపరచవా అని ప్రార్థన చేసిందామే, మొరపెట్టుకుందామే. దానికి విసుగు చెందంట, సరేలే అని న్యాయం తీర్చడానికి అప్పుడు సిద్ధపడ్డాడంట. దేవుని స్తోత్రం.
మన ప్రార్థన దేవునిని విసిగించాలంటండి. మనమా దేవుడు విసిగిపోతున్నాడు, మనం ఎప్పుడు వస్తామో ప్రార్థిస్తామని ఎదురు చూచి దేవుడు విసిగిపోతున్నాడు, మనం చేయట్లేదు ప్రార్థన. ఒక మాట అడిగితాను, దేవుని సహాయం లేకుండా మీరు ఏమైనా చేయగలరా? అమ్మా తెలుసు, కానీ మనం ఏం చేస్తాం? దేవుని సహాయం లేకుండా మనం ఏమీ చేయలేమని తెలుసు, కానీ మనం దేవుని సహాయాన్ని మనము కోరం. ఎందుకో తెలుసా? నాకు లేదేంటి ఆ శక్తి, నాకు లేదేంటి ఆ గొప్పతనం, నేను చేయలేనేంటి అని ఒక అహంకారం అంటారు దాన్ని. అలా గర్వించినోడు ఉన్నాడు ఈడే. కానీ ఒకనొక రోజు వస్తుంది, దేవుడు అంటాడు నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. ఒకవేళ కోవలోకి వెళ్ళిపోతారేమో, జాగ్రత్త గమనించుకోండి అంటున్నాడు. వారు విసుగకంట ప్రార్థన చేసేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇంకా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఎలా ప్రార్థన చేయాలా? ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. దేవుని స్తోత్రం. ఎలాగంట? ఆత్మ వలన. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ఎలా చేయాలంట? మన ఆత్మతో చేయాలంట. దేవుని స్తోత్రం. మీ ఆత్మ పడుకోవడం ఎప్పుడైనా చూచారా? మీ శరీరం బలహీనమే, కానీ ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధమే. ఆమేన్. ఆత్మ సిద్ధమే, కానీ శరీరమే బలహీనం. ఇలా చల్లగా ఉంటే నిద్ర వస్తుంది, ఆత్మ పడుకుంటే శాశ్వత నిద్రే. చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండాలంట. ఆత్మతో మనం ప్రార్థన చేయాలంట. ఏ సమయం అంటే సమయము కూడా లేదో, ప్రతి సమయంలో కూడా ఎలా చేయాలంటేనంట, మనము ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనతో పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. మామూలు ప్రార్థనే మనం ఒకటి చేయట్లేదు, మెలకుగా ఉండి ఆత్మలో ప్రార్థన చేయడమా. కొన్నిసార్లు మనకు తెలియకుండా మన స్పిరిట్ ప్రార్థన చేద్ది. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? కొన్నిసార్లు మనకు తెలియకుండా నిద్రవుతున్నప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. చేశారు ఎవరైనా ఎక్స్పీరియన్స్? నేను చేశాను. అది ఆయన చేశాడు. అక్కడ స్పిరిట్లో ప్రేయర్, ఆటోమేటిక్గా ప్రేయర్ నడుస్తూ ఉంటుంది. అలాగా ఎక్స్పీరియన్స్ రావాలి. అది దేవుని స్తోత్రం. చూడండి, ప్రార్థన జీవితం లేకపోతే, దేవుని సహాయాన్ని మనం కోరలేకపోతే, దేవుని యొక్క శ్రమల్లో కష్టాల్లో మనం ఉన్నప్పుడు దేవుని సహాయాన్ని కోరడం కాదు, మనం జాతికినాలి. మనం చేసే పెద్ద మిస్టేక్ ఇదే చెప్తున్నాను నేను. మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటి చెప్పనా? మన కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, అవసరతలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, ఏదన్నా భయం ఉన్నప్పుడు ఆందోళనతో అప్పుడు ప్రార్థన చేస్తాం. అలా కాదంట, ఆ కోటను ముందుగానే మనం సిద్ధపరచుకోవాలంట. హల్లెలూయా. మనం ముందుగానే దాన్ని సిద్ధపరచుకోవాలంట. శ్రమలు రాబోతున్నాయా? నువ్వు ఇప్పుడు ఏ కష్టం లేదు, ఏ బాధ లేదా, ఇప్పుడు నుంచి మనం సిద్ధపడాలంట. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది నేను చెప్పేది? మనం ముందుగానే మన కోటను మనం కట్టుకోవాలంట. ఏ కోట అది? ప్రార్థన అనే కోటను మనము కట్టుకోవాలి. యేసు నామములో అందరికట్టి ఆత్మ వచ్చును గాక. ఆమేన్. యేసే చేసిన పని అని చెప్పండి. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కదా. 40 దినాల్లో అపవాది శోధించిందని ఎక్కడ రాయబడ్డదా? 40 దినాలు అయ్యేసరికి, 40 దినాలు ఉపవాసం అయ్యేసరికి అప్పుడు మొదలెట్టింది. ఏమని మొదలెట్టింది? ఇలారా, నువ్వు ఆకలేస్తుంది కదా, ఇది ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో. శిఖరాన్ని తీసుకెళ్ళిందంట. ఇక్కడ ఇందుకే నీ పాదాలకు రాయి తగలకుండా నీ దేవుడు కాపాడుతాడు. కొండ మీద తీసుకెళ్ళిందంట. ఇదిగో చూడు, ఈ పట్టణం అని చూడు, నేను నీకు ఇచ్చేబోతున్నాను. ఎప్పుడు శోధించింది? అప్పుడు ప్రార్థన చేశాడు యేసయ్య. అప్పుడు చేశాడా? ముందే చేసుకున్నాడా? మనం చేసేది ఎప్పుడో తెలుసా? ప్రభా అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి ప్రభా. ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు. అనారోగ్యం ఉన్నాడు, ప్రభా ఇదిగో నాకు ఇక్కడ నొప్పుకుంది ప్రభా. ముందు నుంచే మనం సిద్ధపాటు కలిగి ఉండాలంట. దేవుని స్తోత్రం.
ముందు నుంచే మనం ప్రార్థించే వారిగా ఉండాలంట. ముందే మనం ఆ ప్రార్థన ద్వారా ఆ కోటను కట్టుకునే వారిగా ఉండాలంట. మనం గమనించండి, మన పట్టుదలతో మెలకుగా ఉండి ఆత్మచేత మనం విజ్ఞాపన చేసేవారిగా మనం ఉండాలంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, మన సమస్య వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం కాదు. మీకు ఇజ్రాయెల్ దేశం గురించి తెలుసా? ఇజ్రాయెల్ దేశం వాళ్ళకి ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలీదు. ఇజ్రాయెల్ దేశానికి ఎవరి మీద యుద్ధం చేస్తారో తెలియదు. కానీ ఇజ్రాయెల్ దేశానికి ఉన్న ఒక సెక్యూరిటీ సిస్టమ్ తెలుసా మీకు? మనకు కూడా ప్రయోగించారు. మీ మొబైల్కి సైరన్ వస్తుంది అన్నారు కదా, మీకు ఎవరికైనా వచ్చిందా? ఇజ్రాయెల్ దేశమే కాదు, దుబాయ్, కువైట్ అటువంటి కంట్రీస్లో ఒక సిస్టమ్ ఉంటుంది. ఏదన్నా ప్రమాదం రాబోతుంది అనుకోండి, ఆ ప్రాంతం అంతా కూడా సైరన్ మోగిద్ది. సైరన్ మోగితే వీళ్ళు అలర్ట్ అయిపోతారు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సిస్టమ్ ఏంటంటే, వాళ్ళు ముందుగానే కట్టుకున్నారు. ఎక్కడ? అండర్ గ్రౌండ్లో బంకర్లు కట్టుకున్నారు. ఆ సైరన్ మోగ్గానంటే బయట ఎక్కడ ఉంటారంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటి కింద బంకర్లు ఉంటాయంటే ఎవరికి వాళ్ళకే. ఆ బంకర్లు ఎలా ఉంటాయి తెలుసు? ఇలాగే ఉంటాయి, ఇల్లులో ఉన్నట్టే ఉంటాయి. వీళ్ళకి ఏమీ జరగదంటాడు. ఎంత భారీ బాంబులు వేసినా వీళ్ళకి ఏమీ కాదంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు కట్టుకున్నారా? యుద్ధం రాకముందే కట్టుకున్నారా వాళ్ళు? హల్లెలూయా. మనోళ్ళైతే యుద్ధం వచ్చినప్పుడు ఏం చేద్దాం, కరోనా వచ్చిన తర్వాత ఎలాగ వ్యాక్సిన్ కనిపెడదామని ఆలోచించారు. ఈ లోపల జరగాల్సిన నష్టం అంతా అయిపోయింది. కానీ ఇజ్రాయేల్ దగ్గర ఉన్న సిస్టమ్, ఇజ్రాయేల్ కాదు, రీసెంట్గా వీళ్ళ దగ్గర కూడా దుబాయ్, కువైట్ వీటిలో కూడా వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది. ప్రమాదాలు వచ్చినప్పుడు వాళ్ళు సెక్యూరిటీ సిస్టమ్ని ముందుగానే బిల్డ్ చేసుకున్నారు, వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. వాళ్ళు మనము కూడానంట శ్రమ రాకముందే మనం ఆ సెక్యూరిటీ సిస్టమ్ని మనము బిల్డ్ చేసుకోవాలంట. దేవుని స్తోత్రం. మొట్టమొదటి వాక్యము, రెండవది ప్రార్థన, మూడవది ఏంటంటే సంఘ సహవాసం అంట. సంఘ సహవాసం. ఇప్పుడు చూడండి, ఏదైనా శోధన వచ్చింది, ఏదైనా శ్రమ వచ్చింది, ఏదైనా కష్టం వచ్చింది, మన బంధువులు ఫోన్ చేసాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్పే సాకులు ఎలా ఉంటాయి? మన హ్యాపీగా మన దగ్గర అన్నీ సమకూరినప్పుడు బంధువులు వస్తారు. కష్టం వచ్చిందంటే బంధువులు వస్తారా? ఆ టైంలో ఆదుకునేది ఎవరో తెలుసా? ఆ టైంలో కష్టాల్లో ఆదుకునేది ఎవరో? సంఘమే ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం. సంఘమే ఆదరిస్తుంది, సంఘమే బలపరుస్తుంది, సంఘమే మనకు తోడుగా నిలబడుతుందంట. దేవుని స్తోత్రం. ఒక మాదిరి సంఘాన్ని మీకు చూపిస్తాను. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం కాడి నుండి. ఈ సంఘము ఆదిమ సంఘం. ఈ ఆదిమ సంఘం ఏం చేసిందో తెలుసా? యేసుని పరిచయం చేసినప్పుడు అంటే అనేక మంది వస్తూ ఉన్నారంట. అనేక మంది ఆ సువార్తను విని రక్షింపబడుతున్నారంట. ఈ రక్షింపబడిన వారు ఎవరి దారి? ఆళ్ళది కాదు. ఈ రక్షింపబడిన వారందరూ ఎవరి దారి? ఆళ్ళది కాదు. చర్చిలో వరకునే మనం అందరము ఏక మనసు ఏకాత్మ, చర్చి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నీ కుటుంబం నాది, నా కుటుంబం నాది కాదంట. వీళ్ళందరూ ఎలాగున్నారంటే సమిష్టిగా ఉన్నారంట. దేవుని స్తోత్రం. సమిష్టిగా ఉండడమే కాదు, వారికి ఉన్నవన్నిటిని కూడా సమానంగా పంచుకున్నారంట. వారి అక్కర కొలది పంచుకున్నారంట. దాన్ని ఏమంటారు చెప్పండి? ఆ సహవాసాన్ని, అది మాదిరి సహవాసం. నేను గొప్ప, నువ్వు గొప్ప అనే భేదం లేదు అక్కడ. అందరూ ఏక మనసు కలిగి ఉన్నారు, సమిష్టిగా ఉన్నారు, వారి అక్కర కొలది పంచుకున్నారు. అందరూ కూడా ఏకాత్మతో ప్రభువుని స్తుతిస్తున్నారంట. ఎలాగో తెలుసా? వారు సహవాసంలో, రొట్టె విరిచడంలో, ప్రార్థనలో ఎడతెగక ఉన్నారంట. వాళ్ళకి ఏమైనా బాధలు ఉన్నాయంటారా? వాళ్ళకి ఏమైనా కష్టం ఉందంటారా? వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటారా? అయ్యో నా దగ్గర డబ్బు లేదనే బాధ ఉందంటారా? ఎందుకో తెలుసా? ఆ సమానత్వాన్ని అక్కడ వారు మెయింటైన్ చేశారు అక్కడ. దేవుని స్తోత్రం. గమనించండి, ఈ సమానత్వం కలిగి ఉండాలి సంఘంలో. ఈ సమానత్వం ఈ క్రైస్తవ సంఘం ఎప్పుడైతే కలిగి ఉంటుందో, ఈ సహవాసం ఎప్పుడైతే కలిగి ఉంటుందో, వీళ్ళందరూ సమిష్టిగా, క్రైస్తవ సంఘం అంతా సమిష్టిగా ఎప్పుడైతే ఉంటుందో, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, అవసరమైతే చచ్చే పరిస్థితులు వచ్చినా సంఘం ధైర్యంగా ఎదుర్కోగలదంట. రాలేదా శ్రమలు వచ్చినాయా లేదా? ఇది 2వ అధ్యాయము. 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేశాడు. పేతురు ప్రసంగం చేసిన తర్వాత 3వ అధ్యాయం 4వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి వీళ్ళు ఏం చేశారు తెలుసా? 3వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి వీళ్ళు తీసుకెళ్ళి చెరసాల్లో వేసేశారు. ఎవరిని? పేతుర్ని, యాకోబు వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టేశారు. రాత్రంతా జైల్లో పెట్టారు. పొద్దున్నే మరలా తీసుకొచ్చారు, సనేహద్రీన్ సభకు తీసుకొచ్చారు. మరి ఈ సంఘం అంతా ఏం చేస్తున్నారు? అప్పుడు
దేవునికి స్తోత్రం. అపోస్తులు తీసుకెళ్లి చెరసాల్లో పెట్టినప్పుడు 3వ అధ్యాయంలో వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారంట. 4వ అధ్యాయంలో సన్హెడ్రిన్ సభ ముందు తీసుకొచ్చినప్పుడు పేతురుకు ధైర్యం వచ్చింది. ఏంటో తెలుసా? సంఘం చేసే ప్రార్థన దేవుని యొక్క కృప ఆయనకు తోడుగా ఉండడాన్ని బట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఆ సన్హెడ్రిన్ సభలో ఉన్నటువంటి 72 ముందు కూడా ధైర్యంగా మాట్లాడాడంటండి ఆయన. సంఘ సహవాసం సమిష్టిగా ఉంటే శ్రమ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ధైర్యంతో నిలబడగలరు, ధైర్యంగా శ్రమను ఎదుర్కోగలరు. మనం నీ దారి నీది, ఆడికి వచ్చింది కష్టం నాకేంటి, వాళ్ళింట్లో బాధ నాకేంటి అని అనుకున్నది అనుకోండి, సంఘం రేపొద్దున మనకు కూడా వస్తే అదే పరిస్థితి వస్తుందా? దేవుని మహాకృప. ఎవరైనా కష్టంలో ఉంటే మన సంఘం అలాగే ఉండదులేండి. ఎవరైనా బాధలు ఉన్నారంటే ముందుండే సంఘమే. కానీ క్రైస్తవ సంఘం గురించి మాట్లాడుతున్నాను నేను. క్రైస్తవ సంఘము ఇది మాది కాదులే, డినామినేషనల్కి వచ్చింది కదా, ఈ ఊరోళ్ళకి వచ్చింది కదా, ఆ ఊరోళ్ళకి వచ్చింది కదా అని ఎప్పుడైతే మనము నెగ్లెక్ట్ చేస్తామో ఎదుటివాడి ధైర్యంతో మన మీదకి ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ క్రైస్తవ సంఘము సమిష్టిగా ఉన్న రోజున దేవుని కృప మన పైన తోడుగా ఉండి మనం ఆ సమస్యను కూడా ధైర్యంగా మనము ఎదుర్కోగలదమంట. దేవునికి స్తోత్రం. 4వది ఏంటంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం కానీ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని విజ్ఞాపన చేస్తూ మనం మెలకుగా ఉండాలంట. ఇప్పుడు చెప్పండి, మెలకుగా ఉండాలా పడుకోవాలా? మనం మరి పడుకున్న వాళ్ళు ఏం చేద్దాం అమ్మా? వాళ్ళు సమిష్టిగా ఉన్నారంటారా? వాళ్ళ సంఘంలో ఉన్నారంటారా? సమిష్టిగా ఉన్నారంటారా? ఏకాత్మతో ఉన్నారంటారా? ఏక మనసుతో ఉన్నారంటారా? దేవుని ఆత్మలో విజ్ఞాపనం చేస్తున్నారంటారా? ఏమనాలి వాళ్ళని? గమనించండి, ఇక్కడ అంటున్నాడు కదా, సత్యం అంట, నీతి అంట, స్వార్థ, విశ్వాసం, రక్షణ, వాక్యము, ప్రార్థన, ఇవన్నీనంట ఒక క్రైస్తవ విశ్వాసికి ఒక అలంకారాలంట. ఇవన్నీ కూడా సత్యం అనే దట్టి, నీతి అని పైబట్ట, సువార్తను చేదపట్టుకొని ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలంట? విశ్వాసం అనే డాలును పట్టుకోవాలంట, రక్షణ అనే శిరస్త్రాణం ధరించుకోవాలంట, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించాలంట, ప్రార్థనలో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండాలంట. ఇవన్నీ క్రైస్తవ జీవితానికి ఒక అలంకరణవి. అలంకరించుకోవడం అంటే ఇలా తొడుక్కుని వెళ్ళిపోతాం కాదు, ఖచ్చితంగా అవన్నీ ఉన్నప్పుడే క్రైస్తవ జీవితానికి పరిపూర్ణత. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ మనలో ఉన్నాయంటారా? ఈ ఉన్న రోజున మనం శ్రమ వస్తే ధైర్యంగా ఎదుర్కోగలమంట, కష్టాలు వస్తే మనం ధైర్యంగా నిలబడగలమంట, శోధనలు వచ్చినప్పుడు ధైర్యంగా వాటిని ఎదుర్కొని జయించగలమంట. మనం చెప్పండి, కష్టాలు వచ్చేస్తున్నాయండి, బాధలు వచ్చేస్తున్నాయండి, ఇరుకుల్లో ఉన్నామండి, ఇబ్బందుల్లో ఉన్నామండి, ఇవన్నీ మనం చెబుతున్నామంటే మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి, మన వాక్యపు జీవితాన్ని మనం గమనించుకోవాలి, మన ప్రార్థన జీవితాన్ని మనం గమనించుకోవాలి, మన సంఘ సహవాసంలో ఎలాగ ఉంటున్నాం మనం గమనించుకోవాలి. 4వది, మనం దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకున్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. ఇవి ధరించుకున్న రోజునే మనము దేవుడిచ్చిన వచ్చే శ్రమలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, వీటిని మనము ధైర్యంగా మనం ఎదుర్కోగలమంట. దేవునికి స్తోత్రం. చూడండి, కొన్ని ఉదాహరణలు చూపించేసి నేను ముగించేస్తాను. మనము ఎటువంటి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా మనం నిలబడినప్పుడంట దేవుడు మనల్ని పవిత్రంగా మనల్ని నిలబెట్టగలడంట. మన శోధనలు వచ్చినాయి ఎదుర్కొంటే, శ్రమలు వచ్చినాయి మనం ధైర్యంగా నిలబడితే పవిత్రంగా మనల్ని దేవుడు నిలబెడతాడంట. చూడండి, శుద్ధి చేయబడినటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, మన శ్రమలు వచ్చినప్పుడు మనం నిలబడితే ఎలా ఉంటాం? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం కానీ చూద్దాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. శ్రమలు అనేవి కొంతకాలం వస్తాయంట, శ్రమలు దీర్ఘకాలంగా ఉండవంట అవి. ఎందుకంటే శ్రమలో జీవం లేదు.
దేవుడు మనలో జీవం పెట్టాడో, మనల్ని కాపాడే దేవుడు జీవం కలిగిన దేవుడు, కానీ శ్రమల్లో జీవం లేదు. జీవం లేని శ్రమలు ఎంతకాలం ఉంటాయి? కొద్ది కాలం ఉంటాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ, శోధన చేత ప్రస్తుతం కొంతకాలం మీకు దుఃఖం కలుగుతుంది, కానీ నశించిపోతున్నటువంటి సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినట్లు మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. బంగారం మెరుపు తగ్గిందంటే ఏం చేస్తారు? మెరుగు ఎలా పెడతాడు? అగ్నిలో కాల్స్తేనే. దేవుని స్తోత్రం. అగ్నిలో కాలిస్తేనే. మట్టి కొండ ఉంటుందా? మట్టి కొండ గట్టిగా ఎప్పుడు అవుద్ది? అగ్నిలో కాలిస్తేనే దానికి గట్టిదనం వస్తుంది. మనము కూడానంట నశించిపోతున్నటువంటి సువర్ణం కంటే గొప్పవాళ్ళం అంట మన విశ్వాసం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బంగారం కంటే విలువైంది ఏంటి చెప్పండి? బంగారం కంటే విలువైంది నా విశ్వాసం. దేవుని స్తోత్రం. అదే అంటున్నాడు ఇక్కడ, ఆ నశించిపోతున్నటువంటి సువర్ణం ఎప్పుడైతే అగ్ని పరీక్షకెళ్ళి శుద్ధపరచబడుతుందో దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడంట మనకు మెప్పును, అంటే గొప్పతనాన్ని, ఘనతను, మహిమను మనకు కలగడానికి కారణమవుతూ ఉందంట. దేవుని స్తోత్రం. తర్వాత ఒక ఉదాహరణ చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎంతమంది తెలుసు? ఇప్పుడు వాళ్ళకు వచ్చిందని ఏమంటారు చెప్పండి? శ్రమేనా? శ్రమ కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? శ్రమ వస్తుందని, ఇదిగో మిమ్మల్ని అగ్నిలో వేసేస్తామన్నారు. వేసేస్తామన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలా? బాబోయ్ వద్దు బాబు, మీకు కాలిపోతాం, కాబట్టి మీరు చెప్పింది మేము, మనమైతే అదే అంటాం కదా. ఇందాక అడిగితే అదే చెప్పారు, ఎవరో చేతులు ఎత్తలేదు. కానీ వీళ్ళు ఏమంటున్నారు చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుండి, షడ్రకును మెషకును అబేద్నెగో ఈ రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశువున పడకుండా ఆయన మమ్మను రక్షించిన. ఒకవేళ ఆయన రక్షింపకపోయినాను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలియజేశాను. దేవుని స్తోత్రం. చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నారు. అగ్నిలో వేసేస్తున్నారండి. అగ్నిలో వేసేస్తున్నప్పుడు వీళ్ళు అంటున్నారో, లేదో నీకు మాకైతే చింతలేదు, నువ్వు ఎత్తేసుకో, రేపు వద్దని మనం అలాగే నిలబడాలి. ఏంటి మమ్మల్ని లోపల రానేవా, మాకు పథకాలేవా, మానేసుకో. ఎవరి మీద నమ్మకం ఉండాలి మనకి? గొప్ప దేవుడు నాకు తోడుకున్నాడు, ఆయన ఆశీర్వదిస్తే చాలు నాకు. దేవునికి స్తోత్రం. ఆయన కృపను బట్టి నేను ప్రతి చోట కూడా హెచ్చిస్తూనే వచ్చాడు నన్ను ఆయన. ఒకనొక దినం రాబోతుంది, ఆ రోజును మనం ఎలా నిలబడగల. తీసుకుంటావా? తీసుకో. ఆపేసుకుంటావా? ఆపేసుకో. చేసుకో, నువ్వేం చేసుకోలో చేసుకో. ఏదైతే నాకేంటి, నా దేవుడు నాకు తోడున్నాడు, ఆయన గొప్పోడు. రేపు ఆయన నాకు ముఖ్యం, ఆయన దగ్గర నేను వెళ్ళాలి. ఆయన రేపొద్దున ఈ కాదు నన్ను అక్కడ తీసుకెళ్ళి, ఈ పథకాలు కాదు, ఈ ముద్రలో కాదు, ఈ నన్ను అక్కడ తీసుకెళ్ళవు, ఆయన నన్ను తీసుకెళ్తాడు. ఆయన ఎందుకంటే ఆయన నా మార్గం. ఆయన నిలబడగలరా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అదే అంటున్నారు, రాజా మాకు చింతలేదు, నీకు సమాధానం చెప్పాలని చింతలేదు. ఒకవేళ నువ్వు వేసేసుకున్న మా దేవుడు మమ్మల్ని రక్షింపగల సమర్థుడు, అయినను రక్షింపబోయినా మాకు బాధలేదు, చింతలేదు, మా అవసరం చచ్చిపోతాం. కానీ నువ్వు సేవిస్తున్న దేవతల వైపు మేము నమస్కారం చేయం. మేము చావడానికైనా సిద్ధం, కానీ మేము ఒకవేళ చావాల్సిన పరిస్థితి వస్తే మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడైన. దేవుని స్తోత్రం. బయటికి తీసుకొచ్చారంటే 7 పెంచినా సరే వీళ్ళ దగ్గర అగ్ని వాసన అయినా కూడా రాలేదంటండి. ఆ దేవుడిని నమ్మితే అటువంటి గొప్పతనం ఉంటుంది. కానీ మన శ్రమలు వచ్చినప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు, మన బాధలు వచ్చినప్పుడు మనము 2 విషయాలు జరిగితే ప్రాముఖ్యంగా జాతికినాల. ఒకటి, మనం ధైర్యంగా నిలబడగలిగే విశ్వాసం మనలో ఉంటే ధైర్యంగా నిలబడతాం. ధైర్యంగా నిలబడగలిగే విశ్వాసం మనలో ఉంటే మనము ధైర్యంగా నిలబడతాం. ఆ విశ్వాసం ఉండాలంటే ఈ 4 ఉండాలి. ఏ 4? వాక్యాన్ని అనుదినము ధ్యానించేవారై ఉండాలా, ప్రార్థన సహవాసం దేవునితో ఎల్లప్పుడూ కలిగిన వారై ఉండాలా, సంఘ సహవాసములో సంఘంతో సమిష్టిగా కలుసుకునే వారై ఉండాలి, కూడుకునే వారై ఉండాలా. ఇప్పుడు చూడండి, సగం మంది కూడుకోలేదు అంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇప్పుడు శోధన వస్తే వెంటనే పడిపోయే బ్యాచ్మెంట్ అది. 4,
దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారై ఉంటేనే వాళ్ళు శోధన వచ్చినా, శ్రమ వచ్చినా విశ్వాసంతో దేవుని దగ్గర, దేవుని మీద ఆధారపడగలరు. ఈ 4 లేనులు ఏమైపోతారు తెలుసా? రాజీ పడిపోతారు. ఇదిగో నీకు పథకాలు రద్దు, అయ్య బాబోయ్ వద్దండి మీ దగ్గరకు వచ్చేస్తానండి. ఏమైపోయింది వాళ్ళ భక్తి వెంటనే? అప్పుడు వరకు పాటల్లో దేవా నీవే గొప్పోడు అని ఎన్నో పాటలు పాడున్న వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడికి ఎక్కి బల్లగుద్ది వాక్యాలు చెప్పిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఇవన్నీ చేసిన వాళ్ళు వాళ్ళలో ఈ 4 లేకపోతే ఏమైపోతారంటే వెంటనే రాజీ పడిపోతారంట. వాళ్ళు వెంటనే రాజీ పడిపోతారు, వాళ్ళు పడిపోతారు, అక్కడ సమస్యలో పడిపోతారు. చూడండి ఏమంటున్నాడంటే 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలు చూద్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎటువంటి కాలాలంట అవి? అపాయకరమైన కాలాలంటే ఎప్పుడంటే అవి? అంత్య దినాలంటే ఎప్పుడు? ప్రస్తుతం మనం అంత్యకాలంలో ఉన్నాం. అపాయకరమైనటువంటి కాలాలు వచ్చి చూడని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకంలు ఆడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు, ఇట్టి వారికి విముఖుడివై ఉండమో. ఒకవేళ అక్కడ ఇచ్చిన క్వాలిటీస్లో ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతం ఉన్న మనుషుల్లో ఖచ్చితంగా ఇందులో 2-3 అన్న ఉంటాయి. స్వార్థ ప్రియులంట, వాళ్ళ బతుకే వాళ్ళది, పక్కోడు బతుకు అనవసరం. ధనాపేక్షలు, ఏదైనా చేయాలంటే డబ్బు ఆశిస్తారు. తర్వాత బెంకంలు ఆడేవారు, అబద్ధాలు ఆడేవాళ్ళు, అహంకారులు, నాకేంటని అహంకారంతో ఉండేవారు, దోషకులు, ఎప్పుడు ఎదుటోళ్ళని తిడుతూ ఉండేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, ఇది ఎక్కువ కనెక్ట్ అవుతారు. కృతజ్ఞత లేనివారు, కనీసం ఎదుటోడి దగ్గర సహాయం పొందారు కానీ థ్యాంక్స్ కూడా చెప్పరు. అపవిత్రులు, పవిత్రత ఉండదు. అనురాగ రహితులు, అసలు ఎవరిని కూడా లెక్క చేయరు. అతిద్వేషులు, అందరిని ద్వేషించుకునేవారు. అపవాదుకులు, ఎదుటోడి మీద ఎప్పుడు ఏదో దోషం చేయడమే. అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ఇవన్నీ వేరు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఇక్కడ చూడండి, దేవుని కంటే సుఖానుభావన ఎక్కువగా ప్రేమించేవారు. జాతికనండి, ఇక్కడికి రాలేపోయారు చూడండి, వాళ్ళందరూ ఈ బ్యాచే. ఇక్కడ రాలేపోయారు చూడండి ఈరోజు, వాళ్ళందరూ ఈ బ్యాచే. ఎవరిలో? దేవుడి మందిరంలోకి వెళ్తే ఏమొస్తుంది? శుభ్రంగా ఇంటికాడ ఉంటే చక్కగా పడుకోవచ్చు. అదే మరి దేవుని కంటే సుఖాను. వచ్చి వెళ్ళిపోయినోళ్ళు కూడాను, వచ్చి వెళ్ళిపోయినోడు కూడా ఈ బ్యాచే. లోపలికి బయటకు తిరుగుతున్నవాడు కూడా ఈ బ్యాచే. లోపల ఎంతసేపు కూర్చోండి, బయటకు వెళ్తే కొంచెం చల్లగాలి పీల్చుకొచ్చాను సుఖాన్ని కోరుకునే వాళ్ళు ఈ బ్యాచే. ఎవరేళ్ళు? దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు. తర్వాత పైకి భక్తి గల వారి వలె ఉండి. ఎంతమంది అంటే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారంటే మాట్లాడితే చేయెత్తేస్తారో, లేదంటే వాక్యం చదువుతున్నామంటారో, ఇవన్నీ చేతులు బైబిల్ ఎట్టుకుని తిరుగుతారు, పాటలు పాడేస్తారు, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో ఇటువంటి ప్రార్థనకు రావాలంటే రాలేరు. పైకి భక్తి నటిస్తారు కానీ లోపల ఏముండదో జీరో. పైకి భక్తి గల వారి వాళ్ళే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉండరు. ఇట్టి వారికి ఎలా ఉండాలంట? ఎందుకంటే వీళ్ళు శ్రమ వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే, బాధ వచ్చిందంటే వెంటనే రాజీ పడిపోతారంటే వీళ్ళు. ఒకటి విశ్వాసంతో ఆ 4 కలిగి ఉన్నవారు శ్రమ వచ్చినప్పుడు నిలబడతారో. రెండో రకం ఎవరంటే అతి త్వరగా రాజీ పడిపోయేటువంటి బ్యాచ్. 3వ బ్యాచ్ కూడా ఉంది. వాళ్ళు ఎలాగంటే నిరాశ పడిపోతారంట. వాళ్ళు శ్రమలు అన్నీ నాకే, కష్టాలండి అన్నీ దేవుడు నాకే పెడుతున్నాడండి. మానవ జీవితంలో శ్రమల సహజం అనేది గుర్తురాదు. అప్పుడు ఆ టైంలో నిరాశ పడిపోతూ ఉంటారు. ఈ 3 రకాల ప్రజల్లో మనం ఎవరి వలె ఉన్నాం ఒకసారి గమనించుకోవాలా. ఎవరి వలె ఉంచున్నామో ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. ఈ మాట చెప్పుకుని మనం ఉంచుకుందాం. 2వ అధ్యాయం 10వ వచనం. మనం ఎలాగ ఉండాలంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం.
ఈ శోధన అపవాది తీసుకొస్తున్నాడు, శ్రమలు అపవాది తీసుకొస్తున్నాడు. దానికి ఎవరినైనా వాడుకోవచ్చు. ఆ శ్రమ వచ్చిన రోజున మనం కృంగిపోయామా, అపవాదికి లొంగిపోయినట్టే. కష్టం వచ్చిన రోజున మనం లొంగిపోయామా, అపవాదికి లొంగిపోయినట్లే. కానీ దేవుని వాక్యాన్ని విని వారిగా, దేవుని వాక్యాన్ని తెలిసిన వారిగా, ఆ విశ్వాసంతో మనం నిలబడినట్లయితే దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడంట. అదే జరిగింది షడ్రక్, మెషక్, అబేద్నెగోలో, దానియేలు జీవితంలో కానీ, యోసేపు జీవితంలో కానీ. యోసేపు జీవితంలో రాలేదా శ్రమలో, శోధనలు రాలేదా, వచ్చినాయా లేదా? కానీ దేవుని కోసం నిలబడ్డాడో, అటు విశ్వాసం నిలబడ్డాడో, అంతిమ విజయం దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ప్రధానిగా కూర్చోబెట్టాడు. దేశం కాని దేశంలో, ప్రాంతం కాని ప్రాంతంలో ఏ అర్హత లేనటువంటి వాడి కృపతో దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. శోధనలు వచ్చినాయా, శ్రమలు వచ్చినాయా, కష్టాలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, ఇరుకుల్లో ఉన్నారా? దేవుని వాక్యము చేత ప్రార్థన పూర్వకంగా విశ్వాసములో దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని మీరు నిలబడినట్లయితే దేవుడు వాటి నుండి తప్పించి జీవ కిరీటంతో మిమ్మల్ని సింహాసనం మీద కూర్చుండబెట్టబోతున్నాడు. ఒకసారి మనం అందరూ కూడా లేచి నిలబడదాం. ఇప్పటి వరకు వింటూ వచ్చాం, సంఘము శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలా, కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలా, శోధనలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అంటూ వింటూ వచ్చాం. ఈరోజు దేవుడిచ్చినటువంటి కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఆయన వాక్యాన్ని అనుదినము మనం ధ్యానించాలి, అనుదినము మనం ప్రార్థించే వారికి ఉండాలి, అనుదినము సంఘ సహవాసంలో సమిష్టిగా మనము దేవునికి మహిమకరంగా జీవించే వారికి ఉండాలా. 4వది, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈ 4 ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మరణము వరకు నమ్మకంగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటామో, ఖచ్చితంగా దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇచ్చి మనం హెచ్చించేవాడిగా ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. ఈ స్థితిలో సంఘము శ్రమల గుండా వెళ్ళబోతుంది. భయంకరమైన మహాశ్రమలు రాబోతున్నాయి. వాటిని ఎదుర్కోవాలంటే, వాటిలో మనం నిలబడాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యం మనలో ఉండాలి. ప్రార్థన జీవితం, దేవుని సహాయాన్ని కోరేవారిగా మనం ఉండాలా. మెలకువగొండి నిత్యము ఆత్మలో ప్రార్థించేవారిగా ఉండాలా. 3, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టేవారు ఉండకూడదు. సంఘంలో సమిష్టిగా అనుదినము కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని కీర్తిస్తూ, దేవుని మహిమపరిచే వారిగా మనం ఉండాలి. 4, దేవుడు మనకిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఎందుకంటే మనం పోరాడుతున్నది దురాత్మ శక్తులతోనూ, అధికారులతోనూ, ప్రధానులతోనూ, చీకటి అంధకార సంబంధులకు, లోకనాథులతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మనము దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలా. 5, విశ్వాసంతో మనం మరణము వరకు నమ్మకంగా ఉండడానికి మనం సిద్ధపడితే దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. శ్రమలు నీ జీవితంలో ఎక్కువ కాలం ఉండవు. శ్రమలకి పరిమితం ఉంది, కష్టానికి పరిమితం ఉంది. కొద్ది కాలమే నిన్ను వేధిస్తాయి, కానీ అంతిమ విజయం నీదే. దేవుడు ఈ లోకాన్ని జయించాడు. ఈ లోకాన్ని జయించి ఆ జయాన్ని నీకు ఆపాదించాడు. కాబట్టి ఏది కూడా నీ నిలబడి చేయలేదు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. కాబట్టి ఈ 4 కూడా ఖచ్చితంగా మనం కలిగి ఉండడానికి ఒక తీర్మానంతో కొద్ది నిమిషాలు ప్రభువును స్తుతిద్దాం. మనం అందరం కూడా థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్.